ఫస్ట్ గణపతి తోటి అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఏనుగు మీద అయితే కూర్చొని ఉన్నాడు గణేశుడు, ఒకసారి చూసుకోండి. సో కొంచెం పైకి వెళ్తే ఈ గణేశుడు అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఒకసారి చూసుకొని నాట్యం అయితే చేస్తున్నాడు గణేశుడు. ఒక్కసారి కుందన్ వర్క్ చూసుకోండి, టోటల్ అంటే టోటల్ కుందన్ వర్క్ ఉంటుంది మనకి. పైన కూడా కిరీటంకి కూడా చూసుకోండి ఒకసారి, మంచి కుందన్ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో పంచ స్టైల్ కూడా నాకు చాలా డిఫరెంట్ అనిపించింది, ఒక్కసారి చూసుకోండి. సో మనం పైకి వెళ్ళినామంటే మనకైతే కనిపించేస్తుంది ఈ స్టైల్ ఎవ్రీ ఇయర్. సో ఈ లైన్లో అయితే నాకైతే చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, ఒకటొకటి చూపిస్తాం, మీరైతే ఫుల్ వీడియో చూడండి. సో ఇది చూసుకోండి, బొజ్జ గణపయ్య మంచి కూర్చొని ఉన్నాడు. సో అట్లనే పైనకి పోయినామంటే ఏం గణేశుడు బ్రో ఇది? మన పెళ్లి కొడుకు గణేశుడు అంటారు. పెళ్లి కొడుకు గణేశుడు అంటావు. సో కిరీటం కూడా ఒకసారి చూస్తే మీకే అర్థమైపోతుంది క్లారిటీగా. ఒకసారి మీరు కూడా కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి, ఏం గణపయ్యానో మీకు అర్థమైతే మీరైతే ఒకసారి కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కంప్లీట్ గా మన మార్బల్ ఫినిషింగ్ తోటి అయితే మనకి పూజా బయట కంట గణేశుడు మార్బల్ ఫినిషింగ్ తోటి అయితే మనకు కనిపించేస్తాడు. ఒకసారి చూసుకోండి. ఇదన్నా ఇది ట్రెండింగ్, ఎవ్రీ ఇయర్ ట్రెండింగ్. మన లాల్ బాగ్ కా రాజాలో అన్ని స్టోర్స్ లో అన్ని షాప్స్ లో ఏంటంటే పైన కిరీటం ఇస్తారు, కానీ మనం ఏంటంటే లాల్ బాగ్ కా రాజాలో పగడితో మనం ఈసారి ప్లాన్ చేస్తాం. ప్లస్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఒక రియలిస్టిక్ గా కనిపిస్తుంది. కస్టమర్ ఏదైనా పెట్టా కూడా సో లాల్ బాగ్ కా రాజా పగడితో రాదు మాక్సిమం. మనం పగడితో ప్లాన్ చేసి కండవా ప్లస్ ధోతి కూడా మనం క్లాత్ తోనే ఇచ్చాం. సో అన్న వాళ్ళు అయితే ఓన్ కస్టమైజ్ అయితే వేయించినారు. సో అన్న వాళ్ళు అయితే పూణే ముంబై పోయి ఓన్ గా ఎట్లా అంటే నాకు ఈ కలర్ ఈ కాంబినేషన్ లో అవ్వాలని అయితే అన్న వాళ్ళు అయితే ఓన్ సెలెక్షన్ తోటి అయితే వేయించినారు. సో అందుకే మనకి బయటి కంటే కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్. ఒకసారి ఈ 2 కలర్స్ చూసుకోండి, చాలా అంటే చాలా రేర్ ఉంటాయి. నార్మల్ అయితే సింగిల్ కలర్ తోటి అయితే మన గణేశుడు ప్యాటర్న్ లైక్ ఇవన్నీ కనిపిస్తుంది, ఇక్కడైతే మనకు టోటల్ డిఫరెంట్ కనబడుతుంది. ఒకసారి చూసుకోండి. సో అట్లనే పైనకి వెళ్ళామంటే అదేం గణేశుడు అన్న? అది మోదక్ పట్టుకొని చిన్న పిల్లోడు లాగా. ఓకే, ఓకే, బాల వినాయకుడు అండి. ఒక్కోసారి చూసుకోండి, చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాడు గణేశుడు. సో ఇది యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ అయితే కనిపించేస్తుంది ఇది ప్యాటర్న్ కూడా. సో కొంచెం డిఫరెంట్ అంటే మనం కొంచెం కిందకి వచ్చి ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఈ గణేశుడు ఏదన్నా? ఇది వినాయకుడు ఎలా ఉందంటే ఒరిజినల్ రూపం. అంటే వినాయకుడికి ఎప్పుడైతే మన పార్వతి శివునికి ఎప్పుడైతే అదైతే ఇన్సిడెంట్ అయిందో అప్పుడు శివుడు ఎట్లయితే మన వినాయకుడిని హెడ్ కట్ చేసి కరెక్ట్ ఆ ఫినిషింగ్ మనం ఇచ్చారు. అంటే కంప్లీట్ గా ఒక ఎలిఫెంట్ ఫేస్ తోని వినాయకుడు, అంటే కంప్లీట్ గా బాడీ వచ్చేసి ఈ వినాయకుడి కాన్సెప్ట్ ఏంటంటే కంప్లీట్ ఈ వినాయకుడు చూస్తే అర్థమైపోతుంది, అంటే వినాయకుడి స్టోరీ ఏంది అనేది మీకు దీంట్లో అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ చూసుకోండి గైస్. సో మనం కొంచెం పైకి వెళ్ళినామంటే ఇది కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లు అయితే కనిపించేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, మధ్యలో రోజులు అయితే చాలా మంచి డిఫరెంట్ కలెక్షన్ ఉన్నది. లాస్ట్ వారికి చూపించేసాను. సో ఒకసారి అయితే మెల్లమెల్లగా అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ధోతి స్టైల్ కూడా చూసుకోండి, చాలా అంటే చాలా డిఫరెంట్ యూనిక్ స్టైల్ అయితే నాకు కనబడుతుంది. తొండం కూడా ఒకసారి చూసుకోండి, మంచి కుందన్ వర్క్ అయితే మనకి ఇచ్చేసినారు ఇక్కడ. సో ఒక్కసారి అట్రాక్షన్ గణేశుడి లోపల అట్రాక్షన్, ఆ ఫేస్ కట్ అవన్నీ చూసుకోండి. నాకు కిరీటం కూడా చాలా నచ్చింది అసలు, మొత్తం రియలిస్టిక్ ఉంది. కరెక్ట్. రైట్. చాలా అంటే చాలా క్యూట్ ఉంది గణేశుడు. సో పైనకి వెళ్ళినాం. అట్లనే ఇదేం గణేశుడు అన్న? సేమ్ అది కూడా మన రెగ్యులర్ వినాయకుడే. చేతిలో ఎప్పుడైనా మన ఇది ఇస్తారు, త్రిశూలం కానీ గొడ్డలు కానీ, దాంట్లో ఏంటంటే ఫ్లవర్స్ ఇచ్చి రియలిస్టిక్ గా ఫ్లవర్స్ ఇచ్చారు. ఇంకోటి మా వినాయకుడు చూడండి అన్ని మీకు ఇయర్ రింగ్స్ తో ఉంటాయి. ఇయర్ రింగ్స్ పక్కా ఇయర్ రింగ్స్, అంటే కొన్ని ఇయర్ రింగ్స్ కంపల్సరీ మనం ఇస్తాం. ఇక్కడ దీనికి చూడండి ఇయర్ రింగ్. సో ఇయర్ రింగ్స్ ఏంటంటే సో అన్న వాళ్ళు అయితే ఏంటంటే ఒరిజినాలిటీ చూపిద్దాం అని చెప్పేసి మంచి ఇయర్ రింగ్స్ కస్టమైజ్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నది గైస్. సో ఒక్కోసారి చూసుకోండి. సో అట్లా పైకి వెళ్ళినామంటే మళ్ళీ ఇదేం గణేశుడు అన్న? ఇది కూడా మహారాజా టైప్, మన పగడి వచ్చేసి మహారాష్ట్ర పగడి. చూడండి గైస్, ఇది కూడా మస్తు అంటే మస్తు కనబడుతుంది. కానీ ఎల్లో కలర్ మొత్తం డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్, మనకి ఇదేమంటారు కండువా తోట అయితే జ్యువెలరీ కూడా చూడండి, ఒరిజినల్ జ్యువెలరీ. జ్యువెలరీ కూడా మనకి ఒరిజినల్ పెట్టడం జరిగింది, అంటే కంప్లీట్ గా నిజమైన ఒరిజినాలిటీ ఫీల్ రావాలని చెప్పేసి మొత్తం అన్నీ మనకి ఏంటంటే నార్మల్ యూజ్ ఏ ప్రోడక్ట్ యూజ్ అయ్యలే అది చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత మంచిగా ఉంది, ఎంత డిఫరెంట్ ఉంది. ఒరిజినాలిటీ అనేది రియల్గా తెలిసిపోతుంది. ఒకసారి చూసుకోండి, మనకి కిరీటం కూడా మంచి పగడి కూడా చాలా డిఫరెంట్ ఉన్నది. సో ఇది చూసుకుందాం మనము. ఈ గణేశుడు కండవ అయితే చాలా నీట్గా ఇచ్చినారు దీనికి. ఒక్కసారి వేసుకోండి.
మౌలి అంటారు, మౌలి మౌలి. సో గైస్ ఇదైతే నేను ఫస్ట్ రాగానే నాకు చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. ఒక్కసారి చూసుకోండి. ఇదేం గణేశుడు అన్న? ఇది కూడా మన మల్లన్న స్వామి రూపంలో ఉంటుంది. మల్లన్న స్వామి రూపం అంటే గణేశుడు. ఒక్కసారి చూసుకోండి ఆ డ్రెస్ కానీ మొత్తం. ఇది వచ్చేసి పిషావర్ పగడి అంట గణేశుడు. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. సో నెమలి మీద అయితే కూర్చొని ఉంటాడు గణేశుడు. ఒకసారి చూసుకోండి. సో పక్కన ఇదేం గణేశుడు అన్న? దీన్ని మన పూజా బయట కంట. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకొని కొంచెం డిఫరెంట్ ఉంది. మంచిగా ఇట్లా మంచిగా ఒరిగి ఒక సింహాసనం మీద కూర్చొని వినాయకుడు మంచిగా దర్శనం ఇస్తున్నట్టు రూపం ఉంది. రైట్ 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 రైట్. సో గణేశుడు ఇగో ఇది చూసుకొని మనకైతే మొత్తం పింక్ కలర్ డ్రెస్ స్టైల్ అయితే తోడైతే కనిపించేస్తాడు. ఒక్కసారి చూసుకోండి. కండు అని మొత్తం బాబా. ఈసారి మొత్తం డిఫరెంట్ స్టైల్ ఉన్నాయన్న. ఏ గణేశుడు వచ్చినా కూడా మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి. చెప్తున్నా కదండి, మేము చాలా అంటే 6 months బ్యాక్ ఒక మా ఆఫీస్ కి 1 week లీవ్ పెట్టేసుకొని ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఒక అంటే ప్యాషన్ తో చేయడం. మనకి బిజినెస్ దీంట్లో మనీ అర్న్ చేయాలనేది మా కాన్సెప్టే కాదు, అసలే కాదు. ప్రైజెస్ చూస్తే కూడా అర్థమైపోతారు అన్న ఎంత తక్కువకి ఎలా ఇస్తున్నారు అని చెప్పేసి. చలో గాయస్ మీరైతే ఒక్కసారి అన్న దగ్గరికి రండి, మాట్లాడండి. మన యూట్యూబ్ ఛానల్ అయితే చూపిస్తే అన్న మంచి ప్రైస్ మంచి డీల్ అయితే ఇస్తాడు. సో ఇంకో గణేశుని దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మనం. సో నాట్యం చేస్తున్నట్టయితే కనిపించేస్తుంది గణేశుడు. ఒకసారి చూసుకోండి. డబల్ పగడి అంట. ఒక్కసారి చూసుకోండి గాయస్. పైన కూడా మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్. ఈ స్టైల్ కూడా డిఫరెంట్ అనిపిస్తుంది. ఒకసారి చూసుకోండి. అండ్ ది ఫేవరెట్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా మీకు చూపిద్దాం అని. ఈ గణేశుడు అయితే మస్తు నచ్చింది గాయస్. కలర్ఫుల్ ఉంది, మంచిగా బ్రైట్ కనబడుతుంది. జర్రా లైటింగ్ వీటింగ్ పెట్టేసినామంటే అది మెంటల్ మెరుస్తుంది గణేశుడు. తొండం కూడా మస్తు అనిపిస్తుంది ఇది. ఒక్కసారి చూసుకోండి. వర్క్ అయితే చాలా నీట్ ఉంది. ఒరిజినాలిటీ అయితే కనిపించేస్తుంది మనకి. ఒక్కసారి చూసుకోండి. సో పైకి వెళ్ళిపోతే మన యాజ్ యూజువల్ అది ఏందన్నా లాల్బాగ్ కా రాజా. ఒక్కసారి చూసుకోండి. ట్రెండింగ్ మోడల్ బుజ్జగన్పై యాజ్ యూజువల్ మంచిగా కూర్చొని ఆరామవుతుంది నీట్గా. సో ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కండువా వచ్చేసింది. ఎల్లో కలర్ ప్యాటర్న్ మన ఏమంటారు దీని పంచతోట అయితే మన గణేశుడు కనిపించేస్తుండు. ఈ కాంబినేషన్ అనేది మంచిగా డిఫరెంట్ అనిపిస్తుంది. బయట ఎక్కడ వెళ్ళినా కూడా సింగిల్ కలరే నాకు కనబడుతుంది మాక్సిమం. కలర్ఫుల్ అనేది 100% ఉండదు. సో మన కాడ ఏంటంటే అది కరెక్ట్ దానికి సెట్ అయ్యే కలర్ చెప్తున్నాను కదా. మనం సెట్ అయ్యే కలర్ ఎలా ఉందో చాలా ప్లాన్ చేసి తీసుకురావడం చాలా అంటే చాలా నీట్ ఉంది. ఒక్కొక్క గణేశుడు చూసుకోండి. సిమిలర్ అయితే ఏం లేదు. ఒక్కొక్క గణేశుడు ఒక్కటి చూసి ఇంకోటి మంచిగా అనిపిస్తుంది, అది చూసి ఇంకోటి మంచిగా అనిపిస్తుంది. ఇది చూడండి ప్యాటర్న్ అయితే అబ్బా ప్రైస్ ఇదైతే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. ఇది కూడా చూసుకోండి. మంచిగా మన షాప్లోకి అయితే ఏ గణేశుడు పెడదాం అనుకుంటున్నామా మీరు ఒకసారి అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి పక్కా మర్చిపోకుండా. మనమైతే అన్న వాళ్ళ దగ్గరనే గణేశుని తీసుకుందాం అనుకుంటున్నాను నేను. అన్న మనకు డిస్కౌంట్ ఇస్తావా లేదా మన సబ్స్క్రైబర్స్ కి అందరికి? సబ్స్క్రైబర్స్ కూడా డిస్కౌంట్ ఇస్తాను, మీకు కూడా డిస్కౌంట్ ఇస్తాను. ఓకే చెప్తున్నా కదా ఇది మా బిజినెస్ పర్పస్ అసలే కాదు. ఓకే ఒకసారి చెప్తున్నాను, బిజినెస్ పర్పస్ మేము చేయడమే లేదు. ఓకే ఏంటంటే 14 years నుంచి మేము దీంట్లో ఉన్నాము. అన్నకి ఇష్టంతో చేస్తుంది గణేశుడు అంటే ఫుల్ ఇష్టం అంటారు. మీరు ఇంతకుముందు అన్నారు ఏ వినాయకుడు పెట్టాలో నాకు అర్థమవుతుంది. సో ఇది నేను 1 month అవుతుంది వినాయకుడు తెచ్చి నేను రోజు ఒకటి చూస్ చేసుకుంటున్నా. ఇది పెడితే బాగుంటుందా, ఇది పెడితే బాగుంటుంది. సో అది న్యాచురల్, అది ఇష్టంతో వస్తుంది. రోజు ఒకటి చూస్తున్నా నేను. రియల్ గా చెప్తున్నా, ఇది పెడదామా ఇంట్లో, అది పెడదామా, అది ఫోటో తీసి స్నాప్ లో సెట్ చేస్తున్న ఫిల్టర్స్ ఏది బాగుంటది అని. సో అది ఆ ఫీల్ అనేది ఉంటుంది నాకు కూడా. సో అందుకోసమే చేయడం అంతే తప్ప నేను ఏదో మనీ ఎర్న్ చేయాలని అస్సలు కాన్సెప్టే కాదు. మీరు ప్రైజెస్ చూస్తే అర్థమైపోతుంది మీకే. అలా ఏదైనా ఎక్కువ ఇస్తున్నారు, ఏదైనా ఇంత ప్రైజెస్ ఎలా ఇస్తున్నారు అని మీకే అర్థమైపోతుంది. సో గాయ్స్ ఒక్కసారి అయితే మీరు షాప్ కి రండి. నేను చెప్తే వీడియోలలో చెప్తే మీకు అర్థం కాదు. ఒక్కొక్క గణేశుని అయితే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓన్లీ ఇలా 40-50% గణేశులు ఉన్నాయి. అన్న వాళ్ళ గోదాంలో అయితే ఇంకా 50% గణేశులు అయితే ఇంకా మంచి మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. సో మనం వీడికి వచ్చి చూస్తే మనకైతే అర్థమవుతుంది. నేనైతే వీలైనన్ని గణేశులు అయితే చూపెట్టినాను. ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ కూడా పెడతాను మన యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నిట్లో పోస్ట్ చేస్తాను. మీరైతే మర్చిపోకుండా చూడండి. వీడికైతే రండి. మనకు అన్న మన ఛానల్ పేరు చూపెట్టినాం అంటే నీకు మంచి డిస్కౌంట్ ఇస్తారు. దాంతోపాటు నీకు మంచి ఏమంటారు కాంప్లిమెంటరీస్ వస్తాయి. ఇప్పుడు గణేశునికి పైన ఇట్లా ఛత్రి లాగా కండువా అని ఏదో ఒకటి అయితే నీకు కంపల్సరీ సాటిస్ఫాక్షన్ చేసి అయితే పంపిస్తాడు. అది నా బాధ్యత. అన్నతోటి వచ్చినాక కొట్లాడరు, మీరు అడిగి మరీ తీసుకోండి. ఏమంటారు అన్న?
డెఫినెట్లీ తప్పకుండా. చలో గాయ్స్, ఇంకా నేను చిన్న కొన్ని గణేశులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, అది కూడా చూపించేస్తాను. చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోయాం. ఇది వచ్చేసి మహారాజా గణేశుడు, అండ్ ఇంకోటి వచ్చేసి మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఒక ఫ్రేమ్ అయితే వచ్చేస్తుంది. సో ఒక్కసారి చూసుకోండి గణేశుడు ఎన్ని ఫీట్ ఉంటుంది అనేది. ఇది కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ తో కలిపి 3 ఫీట్ అవుతుంది. వినాయకుడు వచ్చేసి 2 ఫీట్ లో ఉంది. గణేశుడు వచ్చేసి మనకి 2 ఫీట్ ఉన్నాడు. ఫుల్ బ్యాక్గ్రౌండ్ తోటి అయితే 3 ఫీట్ తోటి అయితే మనకు వచ్చేస్తాయి. ఇది బుకింగ్ అయిపోయిందా అన్న? ఒక 2 పీసెస్ ఉంటాయండి, ఒకటి బుక్ అయింది, ఒకటి పెండింగ్. చలో గైస్, ఇది లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి, లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. మీరు అయిపోయినాక మళ్ళీ వచ్చి అన్న వీళ్ళ ఇవ్వబట్టి ఇదే కావాలంటే కొన్ని అయితే కుదరదు. సో అయినంత తొందరగా అయితే మీరు వచ్చి ఫస్ట్ బుక్ చేసుకోండి. ఏమంటున్నా, ఈ గణేశుడు చాలా బాగుంది అయితే చూపెట్టేసిన. ఫస్ట్ కూడా మంచి బుజ్జ గణపయ్య, మంచి కిరీటం, మంచి పగడి పెట్టుకొని అయితే కూర్చొని ఉన్నాడు. ఒకసారి చూసుకోండి, చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి. ప్రతి గణేశుడు మంచి సెలెక్టెడ్ పీసెస్ ఉన్నాయి అన్నదైతే. ఇది వచ్చేసి మల్లార్ గణేష్ అంట. సో మహారాష్ట్ర స్టైల్ ఉంది మొత్తం. ఒకసారి చూసుకొని మంచిగా తల్వార్ అయితే పట్టుకొని కూర్చొని ఉండు గణిబాయ్ అయితే చూసుకొని. ఇవైతే 2 స్పెషల్ అట్రాక్షన్ మన షాప్ లో అయితే. ఇది కూడా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయా సోల్డ్ అవుట్ అయినాయి అన్న ఇవి? సో ఇవి కూడా మనకి 5 పీసెస్ ఉన్నాయంట. ఈ కుందన్ వర్క్ కానీ హెవీ అంటే హెవీ వర్క్ ఉన్నది. అండ్ ఇది వచ్చేసి ఇది రౌండ్ తిరుగుతుంది గాయస్, ఒకసారి చూసుకోండి. దాని కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు రెండిట్లో ఉంటాడు, అంటే చంద్రుడు ప్లస్ మన భూమి పైన కూడా ఉంటాడు. పైనుండి ఇట్లా వాటర్ పోస్తున్నట్టు కింద ఈ అనేది ఎర్త్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే 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 ఓకే. ఆ కాన్సెప్ట్ లో చాలా అంటే చాలా బాగుంది గణేశుడు. మీరైతే అయినంత తొందరగా అయితే వచ్చి షాప్ కి విజిట్ చేయండి. పక్కా ఏదో ఒకటి అయితే మీరైతే ఫిక్స్ తీసుకొని అయితే పోరు, అంత మంచి కలెక్షన్ ఉంది అన్న వాళ్ళ దగ్గర. సో ఎన్ని ఫీట్ అనేది? ఇది 8 ఇంచెస్. 8 ఇంచెస్ అంట. సో ఒకసారి చూసుకోండి, చాలా చాలా క్యూట్ గణేశుడు కూడా ఉన్నాయి మన ఇంట్లో కూడా పెట్టుకోవడానికి. ఒకసారి చూసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి. అన్న వాళ్ళ దగ్గర 6 ఇంచ్ నుంచి 6 ఫీట్ గణేశుడు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఒకసారి అయితే బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోండి, మంచి చాలా అంటే చాలా నీట్గా ఉంది. శ్రీ గణేష్ ఆర్ట్స్ అన్న వాళ్ళది. అండ్ మొబైల్ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెంబర్ అని చెప్పేసి. మీకైతే నేను కమెంట్లో నేనైతే నెంబర్ అయితే ఇచ్చేస్తాను. చలో మళ్ళీ. సో గైస్, అన్న మీ పేరు ఒకసారి, మీ డీటెయిల్స్, అడ్రస్ ఒకసారి మళ్ళీ కూడా క్లియర్గా చెప్పాను. నా పేరు కిరణ్ అండి. మనది షాప్ వచ్చేసి 2 మెయిన్ షాప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన కాదిమ్స్ బాటా ఆపోజిట్ SBI బ్యాంక్ ఆపోజిట్ శివం రోడ్ టువర్డ్స్ మనం చేనంబర్ వెళ్తుంటే రైట్ సైడ్ లో మనకు అవుట్లెట్ ఉంటుంది. PGN షాప్ ఉంటుంది, కిచెన్ వేర్. దాని పక్కన ఒక షాప్ ఉందండి. మళ్ళీ మన శాంతి హోటల్, పిజ్జా పక్కన శాంతి హోటల్ అని ఒకటి ఉంది, అక్కడ ఒక పెద్ద అవుట్లెట్ ఉంటుంది. 2 అవుట్లెట్స్. మీరు రండి, 101% మంచి ప్రైజెస్, మంచి డిస్కౌంట్ ప్రైజెస్ ఇస్తాను. నంబర్ వచ్చేసి 6281373609 ప్లస్ ఇంకొక నంబర్ కూడా ఉంది 8519999631. సో నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు కొంచెం ఎర్లీగా వస్తే, లాస్ట్ టైం ఏమైందంటే సేమ్ ఇలానే వీడియో చూసి చాలా డిలే అయింది. రాగానే నాకు ఇది కావాలన్నా నేను ఎంతైనా నేను ఇస్తాను. సో మనీ మ్యాటర్ కాదండి, మీరు వచ్చి అన్న అడ్వాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. అడ్వాన్స్ ఇవ్వండి అని నేను ఏమన్నది. అన్న నాకు ఈ విగ్రహం నచ్చింది, ఇది పక్కన పెట్టానంటే 101% ₹1 కూడా తీసుకోకుండా నేను ఆ విగ్రహం అనేది పక్కన పెట్టేస్తాను. సో గైస్, మీరైతే అన్న చెప్తుంది ఏంటంటే మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా వచ్చి మీకు ఒకటి నచ్చిందంటే తీసి పక్కన పెట్టుకోండి. సో ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే అన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయిందంట, ఇది వీడియోలో వచ్చి మళ్ళీ ఇదే కావాలంటే దొరకదు. సో మీరైతే తొందరగా వచ్చి గ్రాప్ చేసుకోండి. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు డింగు టాక్స్. అడ్రస్, డీటెయిల్, ఫోన్ నెంబర్ అన్ని డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తా. చలో మళ్ళీ బాయ్.